ఈ మర్మం అయితే చక్కగా వచ్చేసింది, కానీ ఎత్తుగా అయిపోతుంది. మంచిగా బుషిగా రావాలంటే ఫస్ట్ ఇవి పెరిగినవి కట్ చేసుకొని కాస్త పువ్వుల్లో వేసి కట్టుకోవచ్చు. దాని గురించి కట్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చేస్తుంది అనమాట గుబురుగా. కాస్త పొడవుగా అయిపోయినంత వరకు నేను కట్ చేస్తున్నాను. ఇవి ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ కొమ్మలుగా వచ్చేస్తుంది. లేదంటే ఇలా ఎల్లోయిష్గా టర్న్ అయిపోతుంది చూడండి ఆకులు. అలా అవ్వకుండా చక్కగా ఇదైతే స్మెల్ చాలా ఇష్టం నాకైతే, చాలా బాగుంటుంది. ఒకవేళ పువ్వులు లేకపోయినా సరే దిండి కిందైనా పెట్టేస్తాను నేను, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేశాను. ఇంకా మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదైతే చూసారా, మొన్న చిన్నగా ఉంది వంకాయ అన్నానా, ఈ పూత అయితే మొత్తం ఉడతలు తినేసాయి మిగిలినవి, ఇంకా వంకాయ వచ్చేలా లేదు. ఇంకో చెట్టుకి అయితే ఇది పండిపోయింది ఏకంగా. ఇలా ఉంటే చక్కగా నిలువ పచ్చడికి బాగుంటుంది, వంకాయ నిలువ పచ్చడికి. కాకపోతే ఒక్కదాంతో ఏం చేస్తాం వంకాయ నిలువ పచ్చడి, ఇది అది కలిపి ఏదో ఒకటి పచ్చడి చేసేయచ్చు. ఇదైతే రాదు అసలు, ముదిరిపోద్ది. పోయినసారి కూడా అంతే, కుండీతో సహా పడిపోయింది. ఇదైతే లేతగా ఉందిగా, మరి ఇదైనా వస్తుందో రాదో చూస్తా కట్ చేయడానికి. ఇది కూడా రావటం లేదు అసలు. చూడండి చక్కగా తయారైపోయింది, కత్తెరతో కట్ చేసేస్తా. అది కట్ అయింది చూసారా, చాలా గట్టిగా ఉంటాయి. మరి వంకాయ తోటలు వేసే వాళ్ళు ఎలా కట్ చేస్తారో ఇలాగే కత్తులతో కట్ చేసేస్తారేమో. ఇదైతే మొత్తం అసలు పూత అయితే ఏ మాత్రం ఆజూకి కూడా లేదు, పూత మొత్తం తినేసినాయి అనమాట ఉడతలు. దీనికైతే కొంచెం పూత ఉంది, వస్తుంది. ఇవి కూడా ఏమి ఉంచుతాయని ఏం నమ్మకం లేదు. ఇది కూడా కట్ చేసేస్తా కాయ. కట్ చేసేస్తా ఇది కూడా. చూడండి ఇది గింజలకైతే చాలా బాగుంటుంది, ముదిరింది కదా కాయ, చక్కగా వస్తాయి గింజలు వేస్తే. కొత్తిమీర చూసారా, ఈ స్టేజ్లో ఇలా పూత వచ్చేంత వరకు అయితే తెలుసు, కానీ నాకు ఈసారి మాత్రం అలా వదిలేసాము. అయితే దీనికి ధనియాలు కూడా వచ్చేసాయి. ఎప్పుడు ధనియాలు వేస్తే కొత్తిమీర రావడం చూసాం, కానీ కొత్తిమీర వేసిన తర్వాత ధనియాలు వచ్చేంత వరకు ఎప్పుడు ఉంచలా, కట్ చేసేవాళ్ళం. చూడండి పచ్చి ధనియాలు ఎలా ఉన్నాయో కదా. చిన్న కొత్తిమీర ఇంతే మిగిల్చాను అనమాట, అవి వాడకుండా. అది కాస్త ఇలా ధనియాలు వస్తున్నాయి, పచ్చిగా ఉన్నాయి చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ధనియాలు గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం నేను ఇంతసేపు ఉంచడం అనమాట. ఈ ధనియాలు వచ్చేంత వరకు కొత్తిమీరను వదిలేయటం. ఎప్పుడు కట్ చేసి వేసేసేవాళ్ళం, వాడేసేవాళ్ళం అనమాట కూరల్లో. ఇదే ఫస్ట్ టైం ఇంతసేపు ఉంచడం. ఇందులో ఉల్లిపాయలు వేస్ట్కునే అని చెప్పి వేస్తే వచ్చేస్తున్నాయి అనమాట. ఉల్లిపాయలన్నీ ఇలా మొక్కలు వచ్చాయి. అయితే ఇందులో పిచ్చి కూడా వచ్చేసినాయి. ఉల్లిపాయలు ఏంటో ఇవేంటో తెలియనంతగా వచ్చేసాయి అనమాట. చూడండి సన్నగా ఉన్నవన్నీ పిచ్చివి పీకేస్తున్నాను. ఇట్లా గొట్టాలుగా ఉందంతా స్ప్రింగ్ అన్నమాట, స్ప్రింగ్ ఆనియన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ సన్నగా ఉన్నదంతా తీసేస్తున్నాను. కలిసిపోయింది ఇందులో, ఉల్లిపాయ చెట్లలో ఈ గడ్డి కూడా సరిపోయింది, ఇందులో కలిసిపోయింది అనమాట, వచ్చేస్తుంది. అందుకే ఇవన్నీ పీకేస్తున్నా, మళ్ళీ వీటికి బలం సరిపోవట్లేదని ఇవన్నీ పీకేస్తున్నా. తమలపాకు చెట్టు చూసారా, అసలు ఎన్నిసార్లు పెట్టి రాలేదు. ఆఖరికి ఇలా అడ్డంగా పెడితే అప్పుడు వచ్చిందనమాట. 2 ఆకులు తీసుకెళ్తున్నా, మా అత్తయ్య గారికి చాలా ఇష్టం అనమాట తమలపాకులు, అందుకోసం కట్ చేస్తున్నా. చూసారా ఆకులు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా నేలలో అయితే ఇంకా పెద్దగా వచ్చినాయేమో, కుండీలో కదా ఇలా వచ్చాయన్నమాట.